జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ దక్షిణామూర్తి సమారంభం, శ్రీ శివరామ దీక్షిత మధ్యమం, శ్రీ బురహానార్య పర్యంతం, వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపర. ఓం శ్రీ కృష్ణమూర్తి గురుభ్యో నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా మన ఆశ్రమంలో పౌర్ణమి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరిగింది. ఇందాక మన గురుదేవులు కూడా ప్రవచన రూపంలో మనకి ఎంతో ఆధ్యాత్మికంగా మనకు బోధ చేయడం జరిగింది. అదేవిధంగా విజయలక్ష్మి గురువు గారు కూడా చాలా మనకి తెలియని విషయాలు కూడా మనకి ఈరోజు ఎన్నో మనకు తెలియపరిచారు. అదేవిధంగా నాకు గురుదేవులు నేర్పిన 2 మాటలు. ఇప్పుడు మనిషి ఈ జన్మకి మనమే కాదు, మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎలా వచ్చింది అంటే, యాక్చువల్గా జీవి అంటే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, ఈ 84 లక్షల జీవరాశుల్లో లాస్ట్ది మానవ జన్మ. మరి మానవ జన్మ రావడానికి కారణం ఏంటి అంటే, మనము చేసుకునే పుణ్యఫలంగా అని చెప్పేసి మన గురువులు చెప్తారు. నీకు మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే, నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగానే నీకు మానవ జన్మ ప్రాప్తించింది అంటారు. మరి ఈ మానవ జన్మ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒక విత్తనం తీసుకుంటే విత్తనంకి మనకి సంబంధం ఉందా? సంబంధం ఉంది. ఏ విధంగా అంటే, విత్తనము పుడుతుంది, మనిషి పుడతాడు. ఇప్పుడు విత్తనము పుట్టిన తర్వాత మొక్క అవుతుంది, మొక్క నుంచి చెట్టుగా అట్లా ఒక్కొక్క దశల్లో రూపాంతరం చెందుతూ ఫలాలు ఇవ్వడము, ఇలాగా మనకి దైనందిక జీవితంలో మనకి ఒక విత్తనము ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనకు అందరికీ తెలిసినదే. మరి విత్తనము దినదినాభివృద్ధిగా వృద్ధి చెంది మనకు ఒక రకంగా జీవనాధారంగా ఉంటుంది, ఒక రకంగా మనల్ని బ్రతికించడానికి కూడా ఉపయోగపడుతుంది, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మరి మానవుడైన మనము దీనికి దానికి సంబంధం చూసుకుంటే ఇంచుమించు ఈ మొక్కకి అంటే ఈ విత్తనానికి మానవ జన్మకు కూడా విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎందుకంటే విత్తనము పుడుతుంది, దాని తర్వాత స్టేజ్ వైజ్ ఎలాగా రూపాంతరం చెందుతుందో ఆ విధంగా మనిషి కూడా పుట్టిన తర్వాత ఒక్కొక్క దశల్లో రూపాంతరం చెందుకుంటూ వెళ్తాడు. ఆ విధంగా మరి మనము విత్తనము కొద్ది రోజులు అయిన తర్వాత మహావృక్షం అయిపోతుంది అది. కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఆ మహావృక్షంలో మొక్క నుంచి అంటే విత్తనము నుంచి మహావృక్షము అయినప్పుడు ఈ మధ్యలో ఉన్నది అది ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఒక మహావృక్షమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మహావృక్షము ఆ విధంగానే ఉంటుందా? సంవత్సరాలు ఉంటుందా? ఏదో ఒకరోజు నేలకు ఒరగడం తథ్యం. అంటే చెట్టు పడిపోవడం జరుగుతుంది అది, కానీ అలాగే ఉండదు. అదేవిధంగా మనిషి పుట్టిన తర్వాత కూడా ఏదో ఒకరోజు రాలిపోవాల్సిందే. మరి చెట్టు చూసుకుంటే అది ఎన్నో ఫలాలనిచ్చింది, మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని ఆకలిని తీర్చింది, ఈ విధంగా చేసింది. మరి మనిషి కూడా
స్టేజ్ వైజ్ పెరిగి పెద్దయిన తర్వాత కూడా మనిషి కూడా ఒక విధంగా అందరికీ ఉపయోగపడేవారే. ఉపయోగపడుతూ అంటే చిన్నప్పటి నుంచి పెద్దయిన తర్వాత, చిన్న పిల్లోడు స్టేజ్ నుంచి పెరిగి పెద్దయ్యాక, చదువులైన తర్వాత, పెళ్ళైన తర్వాత, భార్య పిల్లలు, ఇట్లా వృద్ధాప్యము, ఇవన్నీ ఈ జీవితకాలంలో మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించింది కూడా ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంటుంది ఇది. మరి అదేనా ఇంకా మనిషికి జీవితం అంటే? పుట్టిన తర్వాత ఇంకా ఏదో ఒకరోజు రాలిపోవాల్సిందే. మరి ఈ మధ్యలో ఉన్న కాలాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? చెట్టు అడగకుండానే అన్నీ ఇస్తూ ఉంది మనకి. మరి మనిషికి జ్ఞానం ఉంది కదా. మరి మనిషి అన్నీ తెలుసు మనిషికి, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా ప్రవర్తించాలో అన్నది మానవునికి ఒక్కటే ఈ జ్ఞానం ఉంది. కానీ మిగతా జీవరాశుల్లో ఎక్కడా ఇది లేదు. మరి అటువంటి మానవుడు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. అదే దీనికి వయసుతో సంబంధం లేదు. ఒక గురువుని చేరుకొని జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మనకు వయస్సుతో సంబంధం లేదు. కొందరు అనుకుంటారు, ఇప్పుడేమైంది, ఇప్పుడే కదా నేను చదువుకుంది, ఇప్పుడే కదా నేను పెళ్లి చేసుకుంది, ఇప్పుడే కదా పిల్లలు పుట్టింది, ఇప్పుడే కదా అనుకుంటే మనము ముందుకు పోలేం. కానీ ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన మార్గంలో పయనిస్తూ గురువును చేరి సార్థకతని చేసుకోవాలి. మరి ఇప్పుడు విత్తనము అన్నము, విత్తనము పండుతుంది కదా. మరి విత్తనము పండకుండా ఉండాలంటే ఏం చేయాలి? విత్తనము అంటే అన్నం, ఆహారం. అంటే ఈ జీవి బతకడానికి ఉపయోగపడేదే ఆహారం. మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో 14వ శ్లోకం ఉంది. అన్నాద్ భవంతి భూతాని అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, అన్నము వలనే జీవుడు పుడుతున్నాడు, ఆ జీవుడు వలనే ఈ లోకము ఉద్ధరిస్తుంది. అంటే అన్నము, ఆహారము అంటే మనకు ఒకటి ఉంది కదా, అన్నమయ కోశం. మరి ఆ అన్నమయ కోశాన్ని భరించాలి కదా. అంటే దానికి మనకి అన్నం కావాలి, ఆహారం కావాలి. మరి అటువంటి ఆహారంతోటే మనం ఈ విధంగా మనిషి జీవిస్తున్నాడు. మరి ఈ జీవిత చక్రంలో మనిషి పుడుతున్నాడు, చస్తున్నాడు. అంటే ఇదొక సైకిల్. మరి ఈ సైకిల్ని దాటాలి మనం. మరి ఈ సైకిల్ని దాటాలి అంటే ఇప్పుడు మనకి విత్తనము కాకుండా ఒక అక్షింతని తీసుకుంటే, అక్షిత ఇది ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది. అక్షిత అంటే నాశరహితం, అంటే నాశనము కానిది, ఒక పరిపూర్ణమైనటువంటిది అక్షిత అంటే. మరి విత్తనము, అక్షిత రెండు రైసే, రెండు విత్తనమే కదా. మరి ఇది ఎందుకు పసుపుతో కలిపిన తర్వాత ఇది ఎందుకు మొలకెత్తదు, అది ఎందుకు మొలకెత్తుతుంది అంటే, ఎప్పుడైతే దాని మీద తొడిమె తీసామో వడ్లలాగా ఉంటాయి, వడ్లు ఉన్నప్పుడు మొలకెత్తుతుంది. అదే వడ్ల నుంచి వేరు చేసి బియ్యాన్ని మనము అక్షితగా తీసుకున్నప్పుడు దాన్ని క్షతము కానిది అక్షిత అంటే పరిపూర్ణమైనది. ఇప్పుడు ఆ విత్తనానికి ఈ అక్షితకి మనం సంబంధము చూసుకుంటే మనము విత్తనముగా మారాలా, అక్షితగా మారాలా అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అక్షితగా మారాలి అంటే అక్షితకి
విరుగుడు లేదు, ఇంకా దానికి ఉన్న ఇంకా అది పరిపూర్ణత చెందినది. అక్షిత అన్నది పరిపూర్ణము. మనం ఏదైతే కోరుకుంటున్నామో గురువుగారిని చేరి నాకు జన్మరహితము చేయమని గురువు పాదాలని గురు చెంతన మనం చేరినప్పుడు అక్షిత అవ్వాలి. మనం ఆ అక్షితని ఎప్పుడైతే మనము చేరుకుంటామో అప్పుడే నీకు జన్మరహితము అన్నది అవుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు దీవించాలి అంటే మరి అక్షితలనే ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు వేరే ధాన్యం ఉన్నాయి కదా, మరి వేరే ధాన్యంని తీసుకోవచ్చు కదా, జొన్నలను సంథింగ్ అదర్గా వేరే ఏవైనా తీసుకోవచ్చు, కానీ బియ్యాన్నే ఎందుకు తీసుకుంటారు? ఆ బియ్యమే మన మనిషి మనుగడకి జీవించడానికి ఉపయోగపడేదే బియ్యం, వడ్లు, అదే విత్తనం. అందుకనే నీవు జీవించడానికి ఏదైతే ఉపయోగపడిందో జీవునికి, అంటే జీవుడు బ్రతకడానికి ఒక విత్తనంగా ఉపయోగపడింది ఒక బియ్యము. అదే బియ్యము అక్షిత అయి నీవు దేవునిలో ఐక్యమైపోవడం, అంటే సద్గురువుని చెంత చేరి జన్మరహితం చేసుకోవడమే. నువ్వు బతకడానికి జీవుని అయ్యావు, నిన్ను బతికించడానికే ఒక అన్నం నీకు ఉంది. అదే అన్నంలో నువ్వు ఐక్యమైపోయి ఆ దేవునిలో అక్షితగా మారి దేవునికి అర్పించుకోవడమే ఈ అక్షిత. కాబట్టి మనము జన్మరహితం కావాలంటే ముందు మనం అక్షిత అవ్వాలి. అక్షితలని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రూపంగా మనకి పెద్దవారు ఆశీర్వదిస్తారు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా మనకి ఆశీర్వదిస్తారు. సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి పిల్లలు పుట్టడానికి, ఆ విధంగా ఇప్పుడు చదువు రావాలి అంటే సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు అని చెప్పి పెద్దవారు మనకి అక్షింతలని తీసుకొని, ఆ అక్షింతలని తీసుకొని మనకి శిరస్సు మీద వేసేటప్పుడు మన బాడీలో 24 విద్యుత్ కేంద్రాలు ఉంటాయి మన దేహంలో. ఆ 24 విద్యుత్ కేంద్రాల్లో మనకంటే పెద్దవారు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తారో వాళ్ళ నుంచి నువ్వు పాదాల చెంత చేరినప్పుడు, వారు ఆశీర్వదించేటప్పుడు వాళ్ళ నుంచి ఒక శక్తి ఉత్పన్నమై మీకు అది ఆశీర్వాదంగా వస్తుంది. అది అక్షిత. అక్షిత అంటే అంత శక్తివంతమైనది. వారు ఏ విధంగా అయితే నీకు ఆశీర్వదిస్తున్నారో ఆ రూపంలో నీకు మంచి జరుగుతుందని చెప్పేసి మన పెద్దవారు ఆ విధంగా మనకు ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి మనము ఈ మార్గంలో ఉన్నాము కాబట్టి మన అందరికీ జన్మరహితం కావాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక అక్షిత అవ్వాలి అని చెప్పేసి నేను కోరుతూ స్వస్తి. జై అచల సద్గురు బ్రహ్మరాజుకు జై. జై గురు. జై అచల సద్గురు బ్రహ్మరాజుకు జై. మరి చంద్రశేఖర్ గారు విత్తనానికి చెట్టుకి మనకు ఉండే రిలేషన్ గురించి చెప్పారు. మరి అలాగే వడ్లు బియ్యంలో నుంచి వచ్చేటువంటివి అక్షితలు, లేకపోతే అక్షత. అక్షత అంటే క్షతము కానిది అక్షత, క్షతము కానిది అక్షత. అంటే అక్షతలే ఎందుకు సమర్పించాలి? ఇప్పుడు అక్షతలు సమర్పించేప్పుడు మనం కాళహస్తిలో ఉపన్యాసంలో కూడా అదే చెప్పుకున్నాం. ఇప్పుడు అక్షంతలు అంటే వేటితో చేస్తాం? బియ్యంతో చేస్తాం. ఏమో జొన్నలతో చేయకూడదా? అయ్యా తప్పు చేసినాయా? కొన్ని కందులు, పెసలు అయ్యా ఉన్నా అవి మనం పండించినవి కావా? మనం పండించినాయిగా. ఏం పెసలకు పసుపు రాసాయి, కందులకు పెసరు రాసాయి, ఉలవలు, అల్చెందలు ఈ ఇష్టం నేర్చుగా అవి వేయనగా. ఎందుకని? వడ్లలో నుంచే బియ్యం తీసి వాటికి పసుపు రాసేస్తే అక్షతలని ఎందుకన్నాం? దీనికి ఆధ్యాత్మికానికి ఉన్నటువంటి రిలేషన్, ఇంటర్నల్ రిలేషన్ ఉంది. దాన్ని మనం ఒకసారి చెప్పుకునేటువంటి ప్రయత్నం. టైం తక్కువ ఉంది ఇప్పుడు. అక్షత అంటే పొట్టు ఉంటే జీవుడు అంటారు, పొట్టు లేకపోతే ఆత్మ అంటారు. పొట్టు అంటే పొట్టు ఉన్నప్పుడు వడ్లు అంటారు,
పొట్టు లేకపోతే బియ్యం అంటారు. అట్లే కర్మ అనే ఆవరణతో ఉన్నప్పుడు జీవుడు అంటారు, కర్మ అనే ఆవరణ లేకపోతే ఆత్మ అంటారు. అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి మెసేజ్ పాస్ చేయడానికి, అంటే దైవంతో మనల్ని లింకప్ చేసేటువంటి దానికి ఈ అక్షత అనేటువంటిది ఉపయోగిస్తారు అనేటువంటిది మనకు స్కందోపనిషత్తులో చెప్పారు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు? మనకి ఉన్నటువంటి 1180 ఉపనిషత్తుల్లో స్కందోపనిషత్తు అనేటువంటి దాంట్లో ఈ అక్షత అనేటువంటి దాని గురించి ఉదహరించారు. ఈసారి మళ్ళీ ఒకసారి మనం ఈ పూజలో వచ్చిందిగా అక్షతలు అన్నది కూడా ఒకసారి మరోసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అన్నదిగా అక్కడ కూడా రాసే ఉంది, అదే చెప్పారు. అటు మూలన ఉంది చూడండి, ఇటు గోడకి, దక్షిణ వైపు గోడకి. పొట్టుతో కప్పబడినప్పుడు వడ్లు అంటాం, పొట్టు లేనప్పుడు బియ్యం అంటాం. అలాగే కర్మ అనే పట్టుతో కప్పబడినప్పుడు జీవుడు అంటాం, ఆ కర్మ తొలగినప్పుడు దేవుడు అంటాం. స్కందోపనిషత్తులో చెప్పారు. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.